నమస్కారం, నేను కావ్య. బెటర్ న్యూస్ కి స్వాగతం. మున్సిపల్ కార్మికులకు సీఎం జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలు. కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనంతో పాటు మినిమం బేసిక్ సాలరీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఏమాత్రం లేదని, తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45,000 మంది కార్మిక సమస్యలు పరిష్కరించమని మరి 120 మున్సిపాలిటీలోనూ 17 కార్పొరేషన్లోనూ కార్మికులు సమ్మెకు దిగడం జరిగింది. ప్రధానమైన డిమాండ్లు కార్మికులను మరి జగన్ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి పర్మినెంట్ చేయమని చెప్పేసి అనేది అడుగుతా ఉన్నాము. సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి అని అడుగుతా ఉన్నాము. 35 నుంచి 40 సంవత్సరాల పాటు మరి కార్మికులు సర్వీస్ చేసి ఎటువంటి రూపాయి లేకుండా ఇళ్ళకి వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అందుకని మరి గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మంత్రివర్గ ఉపసంఘం కార్మిక సమస్యలు పరిష్కరించకుండా మరి కార్మికులు ఎట్టి పరిస్థితుల్లో మీరు సమ్మె చేసుకుంటే చేసుకోండి అనే పద్ధతిలో మొండి వైఖరి అవలంబించింది. తప్పని పరిస్థితుల్లో కార్మికులు సమ్మెకు జరగవలసి వచ్చింది. కార్మికుల డిమాండ్లు నెరవేరే వరకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గాను అదేవిధంగా జేఏసీ గాను మరి సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి అనేది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. అసెంబ్లీ సాక్షిగా మున్సిపల్ కార్మికులకు ఏమిచ్చిన రుణం తీర్చుకోలేమని మాట్లాడిన సీఎం జగన్ వారి సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు జనసేన నేతలు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా బీఆర్ స్టేడియం నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ మున్సిపల్ కార్మికులు న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే అమలు చేయాలన్నారు జనసేన నాయకులు ఆల్లాహరి. నాయకుడు అనేవాడు ప్రజల కన్నీళ్లు తుడవాలి. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశావో ఆ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు కన్నీరు కాదు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా కాపులు అంటావు కదా. మరి ఈ రోజున రోడ్డెక్కినటువంటి అంగన్వాడీల్లో, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికుల్లో, అనేక వర్గాల్లో, ఉపాధ్యాయుల్లో, నిరుద్యోగుల్లో నీ ఎస్సీలు లేరా, నీ బీసీలు లేరా, నీ మైనార్టీలు లేరా? ఈ పారిశుద్ధ్య కార్మికులకి నువ్వేమని మాట ఇచ్చావు? నెలకి వాళ్ళకి ₹1,00,000 ఇచ్చినా కూడా వాళ్ళ రుణం తీర్చుకొని చెప్పినటువంటి నువ్వు ఈ రోజున ₹1,00,000 కాదు, వాళ్ళు అడుగుతున్నటువంటి సమాన పనికి సమాన వేతనం అంటే 26,000 కనీస వేతనం పెంచమని అడుగుతున్నారు. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఉద్యోగ భద్రత కల్పించాలని అడుగుతున్నారు. అది కూడా చేత కదా. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రోడ్డు మీదకి వచ్చి పోరాడుతున్నటువంటి తమ న్యాయమైన కోరికల కోసం పోరాడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కార్మిక సంఘానికి జనసేన పార్టీ తరపున పూర్తి స్థాయిలో మద్దతిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. 2022లో సమ్మె చేసినప్పటి డిమాండ్లకు ప్రభుత్వం ఇప్పుడు జీవోలు ఇవ్వడం దుర్మార్గమని యూనియన్ నాయకులు మధుబాబు మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పర్మనెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని కోరారు. 26వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా CITU సంఘం చేపడుతున్న సమ్మెలో భాగంగా ప్రభుత్వం కార్మిక సంఘాల నాయకులను మొత్తాన్ని చర్చలకు ఆహ్వానించింది. ఆ చర్చల్లో అధికారులందరూ పాల్గొనడం జరిగింది. 4 గంటల 5 గంటల సేపు చర్చలు జరిపి వాళ్ళు ఎప్పుడో 2022 జూలైలో 5 రోజులు సమ్మె చేసినప్పుడు మేము ఏదైతే డిమాండ్లు అడిగామో ఆ డిమాండ్ను ఒప్పుకుంటున్నట్టు నిన్న రాత్రికి జీవోలు ఇస్తామని చెప్పటం నేను చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వాన్ని పరిగణిస్తూ ఉన్నాను. మేము అన్ని సంఘాలుగా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే పర్మనెంట్ వర్కర్కి, పర్మనెంట్ కార్మికుడి, క్లాస్ వర్క్ పర్మనెంట్ కార్మికుడికి ఏదైతే మీరు సమాన పనికి సమాన వేతనం ఇస్తానన్నారో ఆ సమాన పనికి సమాన వేతనం తగ్గట్టుగా పర్మనెంట్ కార్మికుడికి బేసిక్ ఎంత ఉంది? 20,000 ఉందా, 22,000 ఉందా, 21,000 ఉందా? ఆ బేసిక్ని మాకు కూడా అమలు చేయమని అడుగుతున్నాం ప్రతి ఒక్క మున్సిపల్ కార్మికుడికి. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నాం. మీరు సమ్మె విరమించమని చెప్పారు, మేము సమ్మె విరమించమని చెప్పాం, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మేము సమ్మె కొనసాగిస్తామని చెప్పాం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పెన్షన్లను ఇస్తూ ముఖ్యమంత్రి రోల్ మోడల్గా నిలిచారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ₹3,000 పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి రజని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అవినీతికి తావు లేకుండా ప్రతి నెల 1వ తేదీనే ఇంటి వద్దకే పెన్షన్లను పంపిణీ చేస్తుందన్నారు.
గతంలో టీడీపీ ప్రభుత్వం 1000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తే వైసీపీ ప్రభుత్వం పెన్షన్లను 3000 రూపాయలకు పెంచి మార్పుకు శ్రీకారం చుట్టిందన్నారు. పెంచిన 3000 రూపాయల పెన్షన్తో 66,36,000 మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. పేదల కోసం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికల్లో జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, జడ్పీ చైర్పర్సన్ హెన్రీ క్రిస్టినా, జెసి రాజకుమారి, మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడా లేనటువంటి విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఈరోజు అవ్వదాతలకు పెన్షన్ ఇచ్చే విషయంలో మరి దేశానికే ఈరోజు రోల్ మోడల్గా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి పెన్షన్ని 3000 ఈరోజు పెంచి మరి మన రాష్ట్రంలో ఈ పెన్షన్ 3000 చేసి ఏదైతే ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో ఆ దిశగానే ఫేజ్ మేనర్గా వెళ్ళి మరి ఈరోజు 3000 చేసి మరి రాష్ట్రంలో 64.34,000 అంటే 66,34,000 మందికి ఈరోజు ఈ పెన్షన్ అందజేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీనికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు మన జగనన్న ప్రభుత్వం వచ్చేసి నెలకు సుమారు కొత్త పెన్షన్లు పెంచినాక ఈ 3000 పెన్షన్ ఏదైతే ఉందో అది సుమారు 2,000 కోట్ల వరకు కూడా ప్రతి నెలకు మనం ఖర్చు చేసుకున్నటువంటి పరిస్థితి. రాజ్యాధికారం సాధనే లక్ష్యంగా బీసీలు పనిచేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాణిక్యవర ప్రసాద్ అన్నారు. హిందూ కళాశాల కూడలి వద్ద నిర్వహించిన సావిత్రిబాయి పూలే జయంతిలో ఆయన పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళల చదువు కోసం సావిత్రిబాయి పూలే అనేక పోరాటాలు చేశారన్నారు. బీసీల అభివృద్ధి కోసం కృషి చేసిన పూలే ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. మహాతల్లి ఆధునిక భారతదేశానికి ఎంతో సేవలు చేసినటువంటి మహాపురుషుడు జ్యోతిబా పూలే శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వారి ఆశయ సాధనం కోసం ఈరోజు బీసీ రాజ్యాధికార దిశగా ప్రజలంతా కూడా కదులుతూ ఉన్నారు. ప్రతి ప్రాంతంలో కూడా బీసీలకి రాజ్యాధికారంలో భాగం కావాలి, రాజ్యాధికారంలో వాళ్ళ పాత్ర పెరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఒక దళితుడిగా నేను కూడా ఆకాంక్షిస్తున్నాను. జ్యోతిబాబా పూలే సిద్ధాంతాలు నమ్మిన వ్యక్తిగా, సావిత్రిబాయి పూలే సిద్ధాంతాలు నమ్మిన వ్యక్తిగా బీసీలకి రాజ్యాధికారంలో వాటా పెరగాలి, వాళ్ళ నాయకత్వం పెరగాలి, వాళ్ళ కోసం నేను పనిచేస్తానని భవిష్యత్తును తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మున్సిపల్ కార్మికులకు సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కొనసాగుతుంది. కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆప్కోస్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు సిఐటియు నేత ముత్యాలరావు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పేసి గత 9 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. మేము ప్రధానంగా కోరేది సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. దాన్నే అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నాం తప్ప కొత్తగా మేమేమి కోరికలు కోరటం లేదు. పర్మనెంట్ కార్మికులకి ఏదైతే బేసిక్ వేతనం ఉందో ఆ బేసిక్ వేతనం ఇవ్వాలని చెప్పేసి 11వ పిఆర్సీకి లింక్ కలపని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సానుకూలంగా స్పందించి బేసిక్ వేతనం ఇచ్చేదానికి ఏదైతే ముందు అంగీకరించారో ఆ బేసిక్ వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.